హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్కి సంబంధించండి. సో 2025 సెప్టెంబర్ 1 to 15 వరకు అనమాట. సో అందులో మొదటి బిట్ వచ్చేసి మనకి భారత మొట్టమొదటి డెడికేటెడ్ అంతర్జాతీయ లోతైన సముద్ర నౌకల రవాణా పోర్టు ఇది. భారత మొట్టమొదటి డెడికేటెడ్ అంతర్జాతీయ లోతైన సముద్ర నౌకల రవాణా పోర్టు ఏది అంటే విజింజం. విజింజం అనేది మొట్టమొదటి లోతైన సముద్ర నౌకల రవాణా పోర్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి రాఫెల్ ఎం యుద్ధ విమానాలకు రూపకల్పన చేసి ఉత్పత్తి చేసే విమానయాన కంపెనీ ఏది? రాఫెల్ ఎం యుద్ధ విమానాలకు రూపకల్పన చేసి ఉత్పత్తి చేసేటటువంటి విమానయాన కంపెనీ ఏది అంటే డాసాల్ట్ అండి. ఇది ఫ్రాన్స్ దేశానికి చెందినది. ఇది రాఫెల్ ఎం తరహా యుద్ధ విమానాలని రూపొందిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతున్నటువంటి అధికారిక కరెన్సీ ఏ దేశానికి చెందినది? ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతున్నటువంటి అధికారిక కరెన్సీ ఏ దేశానికి చెందినది? కువైట్ దేశానికి చెందినది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే కంపెనీ ఏది? మన దేశంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే కంపెనీ ఏది అంటే హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ వెండిని మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం ప్రధాన అంశం ఏమిటి? 2025 సంవత్సరంలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం యొక్క ప్రధాన అంశం ఏంటి అంటే ఇది యువతకు కృత్రిమ మేధస్సు, డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువతకు సాధికారతను అందించడం యొక్క దీని ప్రధాన అంశం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో పైతాని చీరల సాంప్రదాయక చేతి పనిని ప్రశంసించారు. అయితే ఆ చీరలు ఏ రాష్ట్రానికి చెందినవి? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో పైతాని చీరల సాంప్రదాయం గురించి అయితే అప్రిషియేట్ చేశారు. అయితే ఆ చీరలు ఏ రాష్ట్రానికి చెందినవి అంటే మహారాష్ట్రకు చెందినవి. నెక్స్ట్ వన్ పహల్గామ్ దాడుల వెనుక ఉన్నటువంటి 3 పాకిస్తానీ తీవ్రవాదులు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో సమాచారం ఇచ్చింది. అయితే తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ పేరేమిటి? పహల్గామ్ దాడుల వెనుక ఉన్నటువంటి 3 పాకిస్తానీ తీవ్రవాదులు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ పేరేమిటి అంటే ఆపరేషన్ మహాతేవ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆదేశాల ప్రకారం 2026 జనవరి నెల నుంచి విద్యుత్ మార్కెట్ ఏ మార్కెట్ తో కలిపి అనుసంధానం చేస్తారు? కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆదేశాల ప్రకారం 2026 జనవరి నెల నుంచి విద్యుత్ మార్కెట్ ఏ మార్కెట్ తో కలిపి అనుసంధానం చేస్తారు అంటే డే ఏ హెడ్ మార్కెట్ తో అనుసంధానం చేస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ డే ఏ హెడ్ అన్నమాట మార్కెట్. డే హెడ్ మార్కెట్ తో అనుసంధానం చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒడిశాలో పర్యటన జరిగినప్పుడు కళింగరత్న 2024 అవార్డును ఎవరికి అందించారు? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు
ఒడిశాలో పర్యటన జరిపినప్పుడు కళింగరత్న 2024 అవార్డును ఎవరికి అందించారు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారికి అందించడం జరిగింది. ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి చైనా ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వివాదాస్పద పగడపు దీవుల ప్రాంతం ఏది? చైనా ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వివాదాస్పద పగడపు దీవుల ప్రాంతం ఏది అంటే షాండికి. షాండికి అనేది దీవుల ప్రాంతం. సో ఇది అన్నమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మనకి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎంట్రన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సో ఈ నోట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైతే కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.